రేఖ, నువ్వు ఆడదానమని దయదలిచి వదిలేస్తున్నాను. మరోసారి ఇలా జరిగితే నేను ఊరుకోను. పదరా. ఎందుకు పిలిచావు? ఒక ఆడది మగవాణ్ణి ఎందుకు పిలిపించుకుంటుంది? నిజంగానా? ఏ అనుమానంగా ఉందా? అనుమానమే. ఎందుకంటే నువ్వు ఆ విజయగాడి మీద మోసపడుతున్నావని నీ మీద ఆశ వదులుకొని ఆ కొండదాని కోసం, ఈ రజని కోసం మోసపడ్డాను. ఇప్పుడు ఆ విజయ్ అంటే నాకు పరమసహ్యం. ఏ? నిండుగా కండలతో ఆడదాన్ని ఆకలి తీర్చేవాడివి నువ్వు. అందుకే కోరి పిలిపించుకున్నాను. అబ్బా, అంత మాటన్న తర్వాత రేఖ, ఇంకా నేను ఆగలేను. రా. అబ్బా, ఎందుకంత ఆత్రం? ఎప్పటికైనా నేను నీదాన్నేగా. సమయం వచ్చినప్పుడు నేనే పిలిపిస్తాను. నిజంగానా? నిజంగా. మరి నేను చెప్పినట్టు వింటేనే. వింటావా? నీకోసం నా ప్రాణాలే ఇస్తాను. ఎందుకంత ఆతృత? ఎప్పటికైనా నేను నీదాన్నేగా. ఎవరు వస్తున్నట్టున్నారు, నువ్వు వెళ్ళు. సరే. ఓహో, అక్కడ దెబ్బ, ఇక్కడ దెబ్బ, దెబ్బ మీద దెబ్బేసేసినావు. ఏంటి కథ? ఇద్దరిని మన గుప్పెట్లో పెట్టుకుంటేనే నిధిలో ఆ 2 భాగాలు మనకి దక్కుతాయి. మీ 7 మగాళ్ళు కలిసి ఆ విజయ్ గారిని బంధించి తాళం చెవి గుర్రాన్ని తీసుకుని మనం పోతే, గుర్రం లేక దారి తెలియక చచ్చినట్టు తన వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు నిధిని మనం సమానంగా పంచుకున్నాం. ఏమంటావు బలి? మరి ఆ రజని సంగతో? దెబ్బ చంపేస్తే సరే, ఒక అంకి తగ్గిపోద్ది. వీల్లేదు. రజని బతికుండాల్సిందే. ఆ నిధి దొరుకుతుందో లేదో, అది దాని ఆస్తి నాకు దక్కాల్సిందే. పదండి. అందుకే నిన్ను వెంటాడి వస్తున్నాను. నీ అంతు చూస్తాను. ఏరా బురద పోంగ, ఇప్పుడైనా తెలిసిందా ఈ ఎమిడి ఉద్యోగం ప్రాణాలు తీయడమని?